వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరి కని స్థానిక ఎల్బీ నగర్, తిరుమల నగర్లో 146, 148 బూతుల్లో గడప గడపకు ప్రచారంలో భాగంగా సీనియర్ బీజేపీ నాయకులు పెద్దపల్లి రవీందర్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో భాగంగా మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళుతూ బీజేపీ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ని గెలిపించాలని ప్రజలందరినీ కోరడం జరిగింది. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వుపై ఓటు వేసి మోడీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుంభాల రాజు, కొమ్మల స్వామి, రామస్వామి, విజయ, స్వరూప, గంధం అజయ్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ రోజు మన దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మనం ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్నటువంటి రామగుండం అసెంబ్లీలో ఇంటింటికి గడప గడపకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిన కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి గడప గడపకు ప్రచారం చేయడం. నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఒకసారి మూడవసారి ప్రధానమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము చేస్తున్న ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా ప్రజల మీద పాల్గొంటూ మళ్ళీ తప్పకుండా 400 పైచిలకు పార్లమెంటు స్థానాలు గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కలిసి కూడా మళ్ళీ మరొకసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని రామగుండం నియోజకవర్గంలో ఈ రోజు స్థానిక తిరుమల నగర్ లో గడప గడపకు మోడీ గారిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి మేము మోడీని తిరిగి ఎన్నుకుంటాం. ఎందుకంటే అయోధ్యకు రాముని తీసుకొచ్చిండు, 370 ఆర్టికల్ రద్దు చేసిండు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిండు, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇచ్చాడు, తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు వైద్యం అందిస్తున్నాడు. ఇంతకన్నా గొప్పగా చేసిన ఎవరున్నారు దేశభక్తులు అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. మేము స్వచ్ఛందంగా మోడీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇలాంటి సంసిద్ధత మరి ఎక్కడా లేదు. ప్రజలందరూ అంటున్నారు 400 కాదు, మేము 500 సీట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మోడీ కోసం అంటున్నారు. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో 75 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇక్కడ బీజేపీ గెలలేదు. ఈసారి ఆ చరిత్రను తిరగ రాస్తాము, ఇస్తామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా మేము ఎక్కడ ప్రచారంలో పాల్గొన్నా మాకు వాగ్దానం చేస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛందంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఈ నెల 13వ తేదీన జరిగేటువంటి పోలింగ్ లో 4వ నెంబర్ పైన కమలంపు గుర్తు పైన ఓటేసి సంపూర్ణ మద్దతును తెలియజేయాల్సిందని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.